అసలు ఈ లిక్కర్ కేసులో తర్వాత దశ ఏమిటి? ఇది కాదు, కానీ నేను మీకు ఒక 2 days బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను. ఎందుకు ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, భారత్ని టార్గెట్ చేస్తున్నారు, వైఎస్ భారతి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒక 5.5 ఏళ్ల నుంచి, లేదంటే ఒక 4.5 ఏళ్ల నుంచి అనుకోండి. ఎందుకు అంటే దానికి ఒక క్లియర్ కట్ రీజన్ ఉంది. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత టీడీపీకి సంబంధించి ఒక రివైవల్ కార్యక్రమం జరిగింది. అటు టీఆర్ఎస్ కానీ ఇటు టీడీపీ కానీ దాదాపు చచ్చిపోయినటువంటి 2 పార్టీలు తిరిగి లేచాయి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తి, ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక క్రౌడ్ పుల్లర్ అని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఆయనని గనక అప్పుడు సీఎం చేస్తే, ఆ తర్వాత చాలామంది సంతకాలు సేకరిస్తాము అని చెప్పిన వాళ్ళందరూ కూడా లేదు అది జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదన్నారు. కానీ టీడీపీకి సంబంధించిన మీడియా, టీడీపీకి సంబంధించిన లీడర్లు ఇప్పటికీ ఆ సోషల్ సైకోలు జగన్మోహన్ రెడ్డే చేయించాడు అని ఇప్పటికీ ట్వీట్లు పెడుతుంటారు కదా, అది అతనికి సంబంధం లేదు. అతనిని ముందు పెట్టి తమ పబ్బం గడుపుకోవచ్చు, తమ క్యాబినెట్ మినిస్ట్రీలు పోకుండా కాపాడుకోవచ్చు అనే ఒక ఇదితో చేశారు. చాలామంది అదే ఇదిలో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ధోరణి ఎప్పుడైతే గమనించడం ప్రారంభించారో ఒకళ్ళొక్కళ్ళగా దూరం జరిగిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి దూరం జరిగారు చాలామంది. కొంతమంది మాత్రమే ఆయనతో నడిచారు. నడిచిన క్రమంలో కొండా సురేఖ ఉన్నారు తెలంగాణలో, ఇంకా ఇక్కడ బాలినేని ఉన్నారు, మేకపాటి, చనిపోయిన సబ్బం హరి, వీళ్ళు ఉన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బై ఎలక్షన్లో డిపాజిట్లు గల్లంతు కావడం అనేది టీడీపీకి, కాంగ్రెస్కి మింగుడు పడనటువంటి ఒక పరిణామం. ఇంతవరకు ఏ పార్టీ చేయలేదో అది ఆయన చేశాడు. తర్వాత కూడా అది రిపీట్ చేయడం బహుశా జగన్ పార్టీకి కూడా సంభవించాల. దాని తర్వాత అసలు ఆయన ఎందుకు చేయలేదు అంటే, మనం చెప్పినట్టు వినేవాడు ఉండాలి కదా అన్న ఇదిలో. అంటే కాంగ్రెస్ అధిష్టానం ధిక్కారాన్ని సహించదు అనే ఒక సిగ్నల్ ఇచ్చింది. కానీ దానిని ఆసరాగా చేసుకొని కేసీఆర్ని ఒక అసలు 14F నిబంధన కోసం దీక్ష చేస్తే మొత్తం ప్రత్యేక తెలంగాణకి ఉద్యమంగా దాన్ని మలుచుకోగలిగే పరిణామాలని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. సో అక్కడ ఆ సెంటిమెంట్ని రగిల్చింది. ఇక ఆ తర్వాత ఆ పరిణామాలు వాళ్ళ చేతిలో లేకుండా పోయాయి. అటు కేసీఆర్ హ్యాండ్ ఇచ్చాడు పార్టీలో కలపకుండా, ఇటు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఈ మధ్యలో ఆయన జైల్లో వేశారు చూసారా. అది ఒక లీడర్ ఆవిర్భావానికి ఒక అవకాశంగా మారింది. అలా జగన్మోహన్ రెడ్డి ప్రయాణం ఇలా సాగుతూ వచ్చింది. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి బికేమ్ సీఎం, నెక్స్ట్ ఏం చేయాలి మనం? అతని క్యారెక్టర్ని వీలైనంత అసాసినేషన్ చేసేసాం. అయినా కూడా జనం అతని వెంట ఉన్నారు. ఒకటి కులబలం, ఒకటి ఒక పెద్ద లీడర్నే ఎదిరించాడు ఇతను అనే ఒక హీరోయిజం. దీనితో జనం ఆయన వెంట నడిచారు. యూత్ ఇప్పటికీ అదే ఫీలింగ్తో ఉంది. ఆ సందర్భంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు పత్రిక అవలంబించినటువంటి తప్పుడు విధానాలతో టీడీపీకి ఒక ఆయుధం దొరికింది. దానిని వాడుకొని ఆ హత్య జరిగిన తర్వాత ఆ పత్రిక అనుసరించిన విధానాలతో ఒక ఆయుధం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం భూస్థాపితం చేయాలి రాజకీయంగా. అది ఎలా? ప్రతిరోజు అతను దుర్మార్గుడు, దుష్టుడు, అలాంటి వాడు ఈ భూమి మీద ఉండటానికే వీల్లేదు. ఇవే వాళ్ళ నుంచి మనకు వినపడే మాటలు. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించిన తర్వాత ఏం జరిగింది? విజయమ్మ గారు వచ్చారు, వైఎస్ షర్మిల గారు వచ్చారు. ఇద్దరు చక్కగా పార్టీని నడపగలిగారు. అది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి. తర్వాత ఇప్పుడు వారిద్దరూ దూరం అయ్యారు. విజయమ్మ గారు గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే బయటికి వచ్చి పార్టీని నడిపించగలరా లేదా అనేది సందేహం. అంటే ఆమె క్యాపబిలిటీ కాదు, విల్లింగ్నెస్, ఆమెకి ఇష్టమా కాదా అనేది. అయితే ఇక్కడ మనకి ముందుకు తీసుకొచ్చింది తల్లి గారిని, చెల్లి గారిని బయటికి పంపడానికి కారణం భార్య గారే అని. సో ఒక నింద అలా వేస్తూ వేరే నిందలు వేస్తూ ప్రతి దానికి రిమోట్ కంట్రోల్ భారతిరెడ్డి గారి దగ్గర ఉందని చెప్తూ ఒక అసాసినేషన్
రాజకీయాల్లో లేని లేడీని కూడా ఒక అసాసినేషన్ చేయటము రాజకీయంగా ఇది చేస్తూ వచ్చారు. ఏ భర్త కంట్రోల్ అయినా, రిమోట్ కంట్రోల్ అయినా భార్య దగ్గర ఉండటం పెద్ద నేరమేం కాదు. పోనీ నేరాలు ఘోరాలు చేసినటువంటి భర్తకి సహకరించారు అంటే అది ఓకే. కానీ రాజకీయంగా అనేక పథకాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రిని రిమోట్ కంట్రోల్ భార్య దగ్గరే ఉంది అంటే నమ్మరు. ఉంది అంటే గాడిమేస్ కాదది. కాబట్టి ఏం చేయాలి మనం? వేరే వేరే హత్యలకి, ప్రతి దుర్మార్గానికి ఆమె కారణము అని చెప్పేలాగా చేయాలి. ఈ క్రమంలో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ లెక్కర్ కేసులో ఏమీ లేదు. ఒక నోటీసు ఇస్తారు, నోటీస్కి సహకరించట్లేదు విచారణకు అని చెప్పేసి అరెస్టు చేస్తారు అనేది ఎట్ ద మోస్ట్ పీక్ స్టేజ్లో జరిగే ఒక పరిణామం. అప్పుడు ఏం జరుగుతుంది? పార్టీ ఏమవుతుంది? పార్టీని భారతి గారు తప్పకుండా చేతిలో తీసుకోవచ్చు. అప్పుడు ఇక బయలుదేరతాయి ప్రత్యర్థి పక్షం తాలూకు కైవారాలన్నీ తీసేసి, మేము చెప్పామా అసలు ఈ మూల కారణమంతా ఈయన నడిపించింది ఈవిడ అంటూ ఈజీగా ప్రజల ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎలా అయితే అసాసినేట్ చేస్తూ వచ్చారో, బురద జల్లుతూ వచ్చారో, అది భారతి గారి మీద కూడా చేయొచ్చు. అందుకు వీరికి భయం. అందుకు మొదటి నుంచి కూడా ఈ విమర్శలు. ఆ విమర్శల్లో నిజముందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. గుడ్డిగా ఫాలో అయ్యే వెధవలకు తెలుసో లేదో నాకు తెలియదు. అలానే ఏదైతే ఇప్పుడు టీడీపీకి సంబంధించి మహిళల మీద వైఎస్ఆర్సీపీ నేతలు చేశారు అంటున్నారో విమర్శలు, వాటిలో ఎంత వాస్తవం ఉంది అనేది ప్రజానీకానికి తెలుసు. ప్రతిరోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి లేడీల మీద కానీ, లేదంటే మహిళా నేతల మీద కానీ నోరు పారేసుకునే టీడీపీకి అర్హత లేదు. కోల్పోతుంది, క్రమంగా కోల్పోతూ వస్తుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా లేదా తర్వాత సంగతి. ముందు పార్టీని డిస్మాండిల్ చేయగలిగితే ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు అనేది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బీభత్సమైన ప్లాన్. ఇది అందరికీ తెలిసిందే, మనం ఒక్కళ్ళమే శోధించి పెద్ద తవ్వి తీసింది కాదు. కానీ ఎందుకు భారతిరెడ్డి గారిని పదే పదే చేస్తున్నారు అంటే రీజన్ ఇది. జగన్మోహన్ రెడ్డి రిమోట్ ఎవరి దగ్గర ఉంది, ఇంకొక నేత రిమోట్ ఎవరి దగ్గర ఉంది, ఇది ప్రజలకు అనవసరం. కానీ ఇలా చేస్తున్నారు అంటే రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి కూడా రీజన్ ఇదే. దీని గురించే చెప్దామన్నమాట. ఎందుకు ఆ పార్టీని భూస్థాపితం చేయాలి అంటే, నేతని మీద ప్రజల ఈగో హర్ట్ చేస్తే నువ్వెంత చెడు చేసినా ఆయన్నే గెలిపిస్తారు మళ్ళీ. ఎందుకు అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల ఈగోని హర్ట్ చేసేలాగా మాట్లాడితే ప్రతిపక్షాలని ప్రజలు పట్టించుకోరు, అధికార పక్షం వైపే మొగ్గు చూపుతారు. అందుకే మోడీ గారు మళ్ళీ గెలుస్తున్నారు. ఆయన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి. ఇక నాలుగోసారి అనేది కష్టం కాదు, చూస్తారు మీరు 2029 ఎన్నికల్లో చూస్తారు. జమిలీ ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకంటే మన చేతిలో లేని అంశం అది. ఎందుకంటే మనము 270 కాదు 300, 350 దాటుతాయి అనుకున్న వాళ్ళు 230లో 40లో ఆగిపోయారు. కాబట్టి ఇక మీ ప్లాన్లు వ్యూహాలు చెల్లవు కదా, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకనే పరిణామాలని నిశితంగా గమనించినప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డిని అమాంతంగా ఒక బ్లాంకెట్ లాగా ఎత్తుకుపోయి జైల్లో పట్టితే తర్వాత పరిణామాలకి ఎవరు బాధ్యులు వహిస్తారు రాజకీయంగా అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారు. కానీ కూటమిలోని ప్రధాన పక్ష నేతలు మాత్రం వీలైనంత త్వరగా మూసేయాలి, పార్టీని మూపించాలి అనేది ఎక్కడ లేని ఆత్రంగా ఉంది. ఇది మీరు గమనించవచ్చు. బాయ్.